ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ సాయంకాల సమయమందు దేవుని సన్నిధిలో మనముండగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన వాక్య ధ్యానం నిమిత్తమై యోనా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. చదువుకున్న లేఖన భాగాలలో యోనాను గురించి ఇందులో మనకు రాయబడి ఉంది. దేవుడు యోనాతో మాట్లాడుతూ నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనదిగా ఉంది. ఈ నినివే పట్టణస్థుల పాపాన్ని బట్టి నినివే పట్టణము నాశనమైపోతుంది అని దేవుడు ప్రకటన చేయమని యోనాకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నట్లుగా ఇందులో మనకు కనబడుతూ ఉంది. యోనాను దేవుడు సువార్త ప్రకటించడానికి నినివే పట్టణానికి వెళ్ళమని ఆయన తెలియజేసినప్పుడు యోనా చేసిన ఒక పని ఇందులో మనకు కనబడుతూ ఉంది. 3వ వచనంలో మనం చూస్తే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను అని మాట్లాడబడింది. ఇక్కడ యోనా నినివే పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తే, దేవుడు ఆజ్ఞాపిస్తే యోనా తర్షీసు పట్టణానికి వెళ్తా ఉన్నాడు. ఈ తర్షీసు పట్టణము ఒక గొప్ప వ్యాపార పట్టణము. వెండి బంగారాలు, తగరము, ఇనుము ఇవన్నీ కూడా ఈ యొక్క తర్షీసు పట్టణంలో అమ్మేటువంటి వారు, కొనేటువంటి వారు, అంటే గొప్ప వ్యాపార పట్టణం. ఈ గొప్ప వ్యాపార పట్టణమైన తర్షీసుకు యోనా వెళ్తా ఉన్నాడు. యొప్పే నుంచి వెళ్తా ఉన్నాడు. యొప్పే అనేటువంటి దాన్ని మనము గమనిస్తే, యొప్పే పట్టణం యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తే అపొస్తలుల కార్య గ్రంథం 10వ అధ్యాయంలో అన్ని జనులకు సువార్త బయలుదేరినటువంటి పట్టణముగా ఈ యొప్పే పట్టణాన్ని గురించి మనము చదవవచ్చు. అయితే యొక్క సాయంకాల సమయంలో యెహోవా సన్నిధిలో నుండి నిలవక యోనా పారిపోతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలవక యోనా పారిపోతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలవకుండా యోనా పారిపోతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు, జరిగినటువంటి లేదా ఎదురైనటువంటి పరిస్థితులు మనము గమనిస్తే దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నటువంటి యోనాకు ఆ ప్రయాణంలో ఎదురైనటువంటి కొన్ని పరిస్థితులు మనం గమనిద్దాం. మొట్టమొదటిదిగా మనం చూస్తే యోనా దేవుని మాట వినకుండా దేవునికి దూరమైపోయి దేవుని దగ్గర నుంచి పారిపోతున్న సందర్భంలో ఆయన అనుభవించినటువంటి పరిస్థితులు. 4వ వచనంలో మనం చూస్తే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా అని మాట్లాడబడింది. ఈ వచనంలో పెద్ద గాలి, యెహోవా సన్నిధిలో నుంచి యోనా పారిపోతూ ఉన్న సమయంలో సముద్రంలో పెద్ద గాలి వచ్చింది. తర్వాత రెండవదిగా మనం చూస్తే సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను అని మాట్లాడబడి ఉంది. అయితే రెండవదిగా మనం చూస్తే యోనా ప్రయాణం చేస్తున్న ఓడ బద్దలైపోయేటువంటి గతి వచ్చింది. అంటే ఈ ఓడ బద్దలైపోయే స్థితికి, ప్రమాదపు అంచుల్లోనికి వచ్చింది. ఓడ బద్దలైపోయేటువంటి స్థితి అంటే ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయేటువంటి ప్రమాదం.
అంటే చనిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. తర్వాత మూడవదిగా మనం చూస్తే 5వ వచనంలో ఓడ నావికులు భయపడే మాట రాయబడి ఉంది. యోనా దేవుని సన్నిధిలో పారిపోతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉండకుండా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కలిగినటువంటి మరొక పరిస్థితి, ఎదురైనటువంటి మరొక పరిస్థితి ఏంటంటే భయం వచ్చింది. ఓడ నాయకులు భయపడ్డారు. అంత మాత్రమే కాదు, ఓడలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భయపడ్డారు. ఓడలో ఉన్న వారందరూ భయపడి ఆ ఓడను చులకన చేయటం కోసమై ఆ ఓడలో ఉన్న సరుకులన్నింటినీ కూడా సముద్రంలో పారవేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని మాట వినకుండా యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయిన కారణాన్ని బట్టి దేవుడు ఆ సముద్రములో పెద్ద గాలి పుట్టించాడు, తుఫాను పుట్టించాడు. అంత మాత్రమే కాకుండా రెండవదిగా ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. మూడవదిగా భయం వచ్చింది. నాలుగవదిగా ఓడను చులకన చేయటం కోసమై వస్తువులన్నీ సముద్రంలో పడవేశారు. అంటే ఆ ఓడలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళు నష్టపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలో నుండి పారిపోతే మానవునికి ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి పెద్ద గాలి తుఫాను, రెండవది ఓడ బద్దలైపోయేటువంటి గతి, అంటే ప్రమాదపు అంచుల్లోనికి వెళ్ళిపోవడము, మూడవదిగా భయము మనకు కలుగుతుందన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా అక్కడ ఓడ సరుకులన్నీ కూడా సముద్రంలో పారవేసినట్లుగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్న విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో నుండి పారిపోతే కలిగే నష్టాన్ని మనం గమనిస్తూ ఉండగా, అసలు ఇలాంటి నష్టాలు ఎలా జరుగుతాయి, లేదా పెద్ద గాలి అంటే ఏంటి, మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఈ పెద్ద గాలి అంటే ఏంటో కొన్ని విషయాలు మనము గమనిద్దాం. ఇందుకోసమై దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథములో నుంచి ఒక మాటను మనం చదువుదాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూస్తే అక్కడ పెద్ద గాలి అనే మాటలో మనము ఒక విషయాన్ని గమనించవచ్చు. చూద్దాం, చూడండి. భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును, రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును, తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు అని మాట రాయబడి ఉంది. ఈ వచనంలో తూర్పు గాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు, అది వారి స్థలములలో నుండి వారిని ఊడ్చివేయును అని మాట రాయబడి ఉంది. ఇంకా పెద్ద గాలి అనేటువంటి మాటలో ఎవరిని గురించి మాట చెప్తా ఉన్నాడు? గాలిలాగా ఊడ్చివేసినట్లుగా వారు ఊడ్చివేయబడతారు అని ఇక్కడ యోబు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఎవరు ఊడ్చివేయబడతారు, ఎవరు గాలిలాగా ఊడ్చివేయబడతారు అనే మాటకు ఇదే 27వ అధ్యాయంలోనే 13వ వచనంలో రాయబడి ఉంది. దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది, ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము అని మాట రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఈ పెద్ద గాలి అనేటువంటిది భక్తిహీనులకు సంభవిస్తుంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో కూడా పెద్ద గాలి వంటి భక్తిహీనతలోనికి మనము వెళ్ళిపోతాం. ఎప్పుడు అంటే దేవుని సన్నిధిలో నుండి పారిపోయినప్పుడు. యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న సందర్భంలో సముద్రం పైన పెద్ద గాలి వచ్చింది, తుఫాను వచ్చింది. మానవులమైన మన జీవితాలలో కూడా మనము దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు భక్తిహీనత అనేటువంటి పెద్ద గాలి తుఫాను మన విశ్వాస జీవితంలో రేగుతూ ఉన్నట్లుగా, మన విశ్వాస జీవితంలో కనబడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ భక్తిహీనతలోనికి వెళ్ళిపోయినటువంటి మానవుడి యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే అందులో భక్తిహీనత వల్ల వచ్చేటువంటి నష్టాలేంటో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుతాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనము.
నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును అని మాట రాయబడింది. ఈ వచనంలో మనం చూస్తే భక్తిహీనుల యొక్క ప్రవర్తన వారిని దారి తప్పించును అని మాట రాయబడి ఉంది. అంటే భక్తిహీనుల యొక్క ప్రవర్తన అనేటువంటిది దారి తప్పిస్తుంది. విశ్వాస జీవితంలో కూడా భక్తిహీనత ఎదురవుతే అది దారి తప్పిస్తుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇదే సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును అని మాట రాయబడి ఉంది. కాబట్టి నీతిమంతుల యొక్క వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోతుంది. అంటే భక్తిహీనత వల్ల మానవుని యొక్క దీపం, మానవుని ఆత్మ అనేటువంటి దీపము ఆరిపోతూ ఉంది. ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావం వానికే సంతోషం ఇచ్చును అని మాట రాయబడి ఉంది. అంటే భక్తిహీనత అనేటువంటిది తన మార్గములో మానవుణ్ణి, తన మార్గము తనకే వెక్కసమయ్యే విధంగా చేస్తుందన్న విషయాన్ని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. అయితే భక్తిహీనత అనేటువంటిది విశ్వాస జీవితంలో చేసేటువంటి నష్టం ఇందులో కనబడుతూ ఉంది. ఒకటి, దారి తప్పించటం, విశ్వాసిని దారి తప్పిస్తుంది భక్తిహీనత. రెండవది, విశ్వాసిని యొక్క దీపము ఆరిపోయే విధంగా, ఆత్మ ఆరిపోయే విధంగా చేస్తుంది ఈ భక్తిహీనత. మూడవదిగా, భక్తిహీనని యొక్క మార్గము వానికే వెక్కసమవుతుంది అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉండగా, మానవులమైన మనం కూడా మనల్ని పరీక్షించుకోవాలి. దేవుని నుండి దూరం అయితే మనకు భక్తిహీనత వస్తుంది కనుక, ఈ భక్తిహీనతలోనికి వెళ్తే మనము నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది కనుక, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. యోనా దేవుని నుంచి దూరమై పారిపోయి అతడు పెద్ద గాలి చేత ఇబ్బంది పడినట్లుగా మనం కూడా దేవుని నుండి దూరంగా పారిపోతే మన జీవితంలో భక్తిహీనత వస్తుంది. ఆ భక్తిహీనత మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి భక్తిహీనులంగా ఉండకుండా ఉండటానికి మనము దేవుని సన్నిధిలో గడపవలసిన వారంగా ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉండవలసిన వారంగా ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని కొద్ది తలంపులు మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్.